కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో హై డ్రామా చోటు చేసుకుంది. కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించారు. మేయర్ సునీల్ రావు డ్రెస్ కోడ్లో లేరని, బీజేపీ కండువా కప్పుకొని ఉన్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. అయితే తీర్మానాలు చేసే సమావేశం కానప్పుడు డ్రెస్ కోడ్ అవసరం లేదని మేయర్ సునీల్ రావు అన్నారు. తనను చూసి కార్పొరేటర్లు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని తానే కోరతానంటున్న మేయర్ సునీల్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ పాలకవర్గం చివరి రోజు సన్మానం చేయించుకునేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చారు. మేయర్ లోపల డ్రెస్ కోడ్లో లేరు, బీజేపీ కండువా కప్పుకొని ఉన్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు బయటకు వచ్చి ఆందోళన చేశారు. ఈరోజు మున్సిపల్ మేయర్ గారు మనతో ఉన్నారు. ఈరోజు మున్సిపల్ పాలకవర్గం చివరి రోజు ఎందుకు మీరు మేయర్ డ్రెస్ కోడ్లో లేరు, యాప్రాన్ ఎందుకు వేసుకోలేదు, బీజేపీ కండువా ఎందుకు కప్పుకున్నారు అని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చారు. ఏం చెప్తారు? చాలా శోచనీయం. ఏంటంటే వారికి సమాచార లోపం కావచ్చు, లేకపోతే వారికి ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చినారని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎజెండా ఏం లేదు. మీటింగ్కు ఎజెండా ఉండి కౌన్సిల్ హాల్లో మీటింగ్ జరిగితేనే మేయర్ అనే వాళ్ళు గౌన్ వేసుకోవాలి. ఎజెండా లేదు, మీటింగ్ లేదు, ఓన్లీ సన్మానం. కమిషనర్ గారు వీడ్కోలు సమావేశాన్ని పెట్టినారు కాబట్టి గౌన్ వేయాల్సిన అవసరం లేదు. మొదటిది. రెండోది, ఇంకోటి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, ఎందుకు భయపడుతున్నారు? కాశీఖండ చూస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు వణుకు పుడుతూ ఉన్నది? ఎందుకు అంత భయపడుతూ ఉన్నారు? కాశీఖండ చూస్తే గత 4 రోజులు నిద్రపడతలేదు. ఎందుకు దాని కారణం కూడా వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ ఇదేం నిషేధిత కండువ కాదే, ఇదేం చట్ట ప్రకారంగా కానీ నేను వేసుకోవద్దని ఎక్కడ లేదే. వాళ్ళకు అసలు వాళ్ళ నాయకుని కావచ్చు, వాళ్ళకు కావచ్చు నిద్ర పట్టడం లేదు. కరీంనగర్ నగర ప్రజల మూడు ఒక రక వైపు ఉన్నది, వాళ్ళు ఒకవైపు ఉన్నారు. కరీంనగర్ ప్రజల ఆలోచన ఒకవైపు ఉన్నది, వాళ్ళు ఒకవైపు ఉన్నారు. మేము కరీంనగర్ నగర ప్రజలు ఏ మూడు వైపు ఉన్నారో, ఏ నాయకుని వైపు ఉన్నారో ఆ నాయకుని వైపు మేము ఉన్నాం. ఈరోజు గతంలో కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించి సన్మానం చేసిన సాంప్రదాయం ఉంది. ఈసారి ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. ఇది మున్సిపల్ సమావేశమా లేకపోతే బయట హోటల్లో పెట్టినట్టుంది అని అంటున్నారు. ఏం చెప్తారు? నేను 4వ సారి కార్పొరేటర్. ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల నుంచి సన్మానం చేయలే. నేను అదే చెప్తున్నా, వాళ్ళకు రాసిస్తే స్క్రిప్ట్ తప్పు రాసిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా మున్సిపల్ కార్పొరేషన్లో జరిగే మీటింగు కమిషనర్ గారు చేసినంటే అఫీషియల్ మీటింగ్. అది కుటుంబ సభ్యులను తీసుకొచ్చి అందరూ పార్టిసిపేట్ అయ్యే మీటింగ్ కాదు. ఎప్పుడు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు అదే విధంగా జరిగింది. ఎజెండా లేదు, ఓన్లీ వీడ్కోలు సమావేశం. వీడ్కోలు సమావేశం మళ్ళీ మీటింగ్ హాల్లో జరగలేదు. కింద మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మొదటి సంవత్సరంలో మీటింగ్ హాల్లో జరిగింది. కాబట్టి నాకు ఇష్టమైన కండువ నేను వేసుకున్న అధికారం నాకు ఉంది కాబట్టి నాకు కాషాయ కండువ వేసుకున్నాను. మరి దానికి వాళ్ళకు ఏ విధంగా అర్థమైందో మరి వాళ్ళు అర్థం చేసుకోవాలి. పాలకవర్గం పదవి అయిపోయింది, మేయర్ కూడా అయిపోయింది. సో రేపటి నుంచి భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? మీ అవినీతి చిట్టాను బయట పెడతామని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పటికే బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. నేనే డిమాండ్ చేసిన, నిన్న డిమాండ్ చేసిన, రేపు స్పెషల్ ఆఫీసర్ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నా. స్పెషల్ ఆఫీసర్ గారు జిల్లా కలెక్టర్ గారిని కలిసి గత 5 సంవత్సరాల్లో కరీంనగర్ నగరంలో జరిగిన కార్యక్రమాల మీద మీరు విచారణ జరిపించుకోండి. ఎవరైనా అక్రమాలు చేసినట్టు తెలితే వాళ్ళని చర్యలు తీసుకోండి అని ఒకవైపు. రెండోది కూడా ఏం చేయబోతున్నా, గత 10 సంవత్సరాలుగా కరీంనగర్ నియోజకవర్గంలో జరిగిన అక్రమాల మీద కూడా విచారణ జరిపించండి. గత 10 సంవత్సరాలకి జరిగిన ఇసుక క్వారీలు, దొంగ ఇసుక అమ్ముకున్న చరిత్ర జరిపించండి. గత 10 సంవత్సరాల కింద మిగతా జరిగిన అక్రమాలు, వేసిన రోడ్లే మళ్ళీ వేసి మరి డబ్బులు దండుకున్న విషయాలను చర్చ జరిపి. సో మొత్తంగా మేయర్ సునీల్ రావు ఒకటే చెప్తున్నారు, ఈరోజు పాలకవర్గం సమావేశం సన్మాన కార్యక్రమం అని దానికి గౌను వేసుకోవాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేస్తున్న పసలేని వాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సునీల్ రావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.